గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా మండలానికి సంబంధించి పలు చెత్త సేకరణ రిక్షాలు, డస్ట్బిన్లు ఎంపీడీఓ కార్యాలయానికి చేరాయి. త్వరలోనే వాటిని చీరాల మండల పరిధిలోని అన్ని పంచాయతీలకు అందజేయడం జరుగుతుందని ఎంపీడీఓ విజయ తెలిపారు. పంచాయతీలను స్వచ్ఛ పంచాయతీలుగా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ సహకరించాలని చీరాల ఎంపీడీఓ విజయ అన్నారు. గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడానికి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అమరావతి నుండి చీరాల మండలానికి 40 చెత్త సేకరణ రిక్షాలు, 247 డస్ట్బిన్లు ఎంపీడీఓ కార్యాలయానికి చేరనున్నాయి. మండల పరిధిలోని అన్ని పంచాయతీలకు త్వరలోనే వీటిని అందజేయడం జరుగుతుందన్నారు. ప్రజలందరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను పాటిస్తూ పర్యావరణాన్ని పరిరక్షిస్తూ పంచాయతీల అభివృద్ధికి సహకరించాలన్నారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అమరావతి నుంచి మనకి ఓవరాల్గా చీరాల మండలంకి 40 ట్రైసైకిల్స్, 237 డస్ట్బిన్స్ వచ్చినాయి. అవి వివిధ పంచాయతీలకి దేవాంగపురి 5 ట్రైసైకిల్స్, 30 డస్ట్బిన్స్, రామకృష్ణాపురం 5 ట్రైసైకిల్స్, 30 డస్ట్బిన్స్, సాల్మన్ సెంటర్ 2, 12, చీరాల నగర్ 2, 12, కొత్తపాలెం 2, 12, గవినివారిపాలెం 2, 12, కావూరి వారిపాలెం 3, 18, దేవినూతల 1, 6, ఈపురపాలెం 8, 48, తోటవారిపాలెం 3, 18, విజయనగర కాలనీ 2, 12, పిట్టువారిపాలెం 1, 6, బుర్లావారిపాలెం 2, 12, ఓడరేవు 2, 12. ఇవన్నీ కూడా మన మండల పరిషత్ కార్యాలయం నందు ఉంది. ఇవి మనము తొందరలోనే పంచాయతీ డిస్ట్రిబ్యూషన్ చేయటం జరుగుతుంది.